గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి వ్లాగ్స్. ఈరోజు నేను మన ఛానల్లో వచ్చి కాలీఫ్లవర్ ప్లస్ క్యాప్సికమ్తో కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను వచ్చి ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఈ కాలీఫ్లవర్ని ఒక ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ వాటినే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ముక్కలంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఆల్రెడీ జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ ముక్కల్ని నేను మరీ చిన్న చిన్న పీసుల్లా కాకుండా కొంచెం పెద్ద పీసులుగానే కట్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది, అందుకనేసి ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చి మనము వాటర్లో దీన్ని బాయిల్ చేసుకోవాలి. సో అందుకనేసి నేను ఒక చిన్న కప్తో 2 కప్స్ వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ అంతా యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అంతా కూడా మరిగిన తర్వాత నేను ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఇంకా కొద్దిసేపు బాయిల్ అయితే సరిపోతుంది. సో అందుకనేసి ఈ విధంగా ప్లేట్ అంటూ ఏది క్లోజ్ చేసుకోకుండా అలాగే బాయిల్ చేసుకుంటున్నాను. ఇవైతే బాయిల్ అయిపోయాయి. ఒక 10 మినిట్స్ తర్వాత వీటన్నిటిని కూడా ఫిల్టర్ చేసుకొని జస్ట్ ఓన్లీ ఆ కాలీఫ్లవర్ ముక్కలు మాత్రం తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు వచ్చి స్టవ్ పైన పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్నాం కదా ఈ కాలీఫ్లవర్ ముక్కలంతా కూడా మనము ఫ్రై చేసుకోవాలి. నేను దానికోసం అనేసి ఈ ముక్కలన్నీ కూడా ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మనము స్టవ్ని వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ ఈ కలర్లో వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలంతా కూడా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇలా చేసుకున్నాక వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకునేదానికి మనం వచ్చి ఆనియన్ అన్నీ కట్ చేసుకోవాలి. దీనికోసం నేను చిల్లీస్ ఒక 3 తీసుకున్నాను, ఆనియన్ ఇంకా క్యాప్సికము, తర్వాత వచ్చి ఈ వెల్లుల్లిపాయలు తెల్లగడ్డపాయలు అంటారు కదా, అవన్నీ కూడా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. క్యాప్సికము ఆనియన్ మాత్రం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాక వీటినన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. మనము ఇందాక ఆల్రెడీ కాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాక సేమ్ అదే పనిలో అదే నూనె కొద్దిగా యాడ్ చేసుకొని ఫస్ట్ తెల్లగడ్డ పాయల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో కొద్దిగా చిల్లీస్ అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా ఆనియన్స్ కూడా యాడ్ చేసినాక ఇవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొద్దిసేపు ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు అనేది ఆయిల్లో ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది కదా, సో అందుకనేసి మనము ఇందులో కొద్దిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత వచ్చి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్తో పాటు ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని వీటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఇందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ బదులు మనం క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే క్యాప్సికమ్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అంటే 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో కారం ఇంకా ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తాము. ఎండుమిర్చి పౌడర్ ఉంది కదా, అది ధనియా పౌడర్ అన్నీ వేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చివాసన పోయే వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చి ఇది వచ్చి టమాటా సాస్ అనమాట. టమాటా సాస్ అనేది యాడ్ చేసి ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను వచ్చి 2 స్పూన్స్ టమాటా సాస్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వాటర్ కూడా కొంచెం మరుగుతుంది కదా, ఈ విధంగా వచ్చినప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మనము కొంచెం ఇది డ్రై అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా ఈ మసాలా మనం యాడ్ చేస్తాం కదా, ఇవన్నీ కారం ధనియా పౌడర్ ఇంకా వచ్చి టమాటా సాస్ ఇవంతా కూడా ఈ ముక్కలకంతా బాగా పట్టుకుంటుంది. ఇది బాగా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏదైనా కారం కానీ ఇంకా సాల్ట్ కానీ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం వేసినటువంటి వాటర్ కూడా బాగా డ్రై అయిపోయింది. ఈ కర్రీ కూడా దగ్గర పడిపోయింది.
సో ఇది వచ్చి క్యాప్సికమ్ కాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చపాతీకి, రోటీకి వీటికన్నిటికి కూడా చాలా బాగుంటుంది. మనం మామూలుగా కాలీఫ్లవర్ అంటే గోబీ అలా ప్రిఫర్ చేస్తాము. అలా కాకుండా ఇలా డిఫరెంట్గా మనము ప్రిపేర్ చేసుకున్నామంటే ఇది చాలా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్స్ కానీ, ఈవినింగ్ కానీ చపాతీకి, పూరికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ కామెంట్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.